ఏ శ్రీరామ్, నిన్న ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసావా? నేను ఎగ్జామ్ బాగానే రాశానంత. మరి నువ్వెలా రాసావు? నేను కూడా బాగానే రాశాను. ఈరోజు ప్రిపరేషన్ ఎలా చేశావు? ప్రిపరేషన్‌లోనే ఉన్నానురా. అందుకే ఈరోజు కాలేజ్‌కి ముందే వచ్చా. ఏ అరవింద్, డల్గా ఉన్నావే, ఏం ప్రాబ్లమా? హెల్త్ బాగాలేదా చెప్పు. అవును రే, ఎగ్జామ్స్ కదా. ఈ నైట్ ఎప్పుడు చదవను ఆలోచించను నాకు తెలియదు. నాకు ఎక్కువ కడుపు నొప్పి, అంత ఎక్కువ తలనొప్పింది. నా వల్ల కావడం లేదురా, కళ్ళు తిరుగుతున్నాయి. సారీ రా, నువ్వు తిన్నావో లేదో కూడా నేను అడగలేదు, మర్చిపోయాను. అవునురా, వీడి అమ్మ నాన్న 2 months బ్యాక్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇప్పుడు వీడు వాళ్ళ తాతగారి ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. అవునరా, నిజం. మా అవ్వ మా తాత చాలా మంచి వాళ్ళు పనికి వెళ్తే కానీ పూట గడవదు. మా పస్తులు ఉండైనా సరే పస్తులు ఉండి చదివిస్తున్నారు. అందుకే నాకు 2 రోజుల నుంచి అన్నం తినలేదురా, అందుకే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంట్లో అయితే కాలేజ్ మానుకొని పనికి రమ్మంటున్నారు, కానీ నాకు చదువు అంటే చాలా ఇష్టం. మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మ నాన్నను చక్కగా పోషించాలని అనుకుంటున్నాను. కానీ మా ఇంట్లో వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న అంతా రివర్స్. ఎందుకంటే కష్టపడిన సంపాదించి డబ్బులను తాగి సారాకి ఖర్చు చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నావు? మీ ఇంట్లో కూడా అంతేనా? కాదు, మరేంటి? మనకి కూడా గవర్నమెంట్ స్కూల్లో మాదిరిగా మధ్యాహ్నం భోజనం పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నా. అవునా, సూపర్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంట్లో ఎలాంటి క్యారీ చేసుకొని రావడం అవసరం లేదు. పొద్దున్నే లేచి రెడీ అయ్యి 9 కల్లా వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం 5 వరకు కాలేజీలోని హ్యాపీగా ఉండొచ్చు. దేవుడా, నిజంగా ఇలానే జరిగితే ఎంత బాగుండు. ఫస్ట్ వాటర్ చెప్పు, ఏంటి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాదిరిగా మనకు కూడా మిడ్ డే మీల్స్ పెడుతున్నారట. నిజమా? మన కాలేజీలో కూడా మిడ్ డే మీల్స్ పెడుతున్నారంట. ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మరియు అందరూ మాట్లాడుతుంటే విన్నా. థ్యాంక్ యూ గాడ్, మనం ఏదైతే ఆశించామో అదే జరిగింది. మనం అందరం వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్దాం. మీరు కూడా రండి, అందరం సార్కి థ్యాంక్స్ చెప్దాం. చాలా థ్యాంక్స్ సార్. మా ఇబ్బందులు కష్టాలు మాత్రం మీకు మాత్రమే తెలుసు సార్. కాబట్టే సార్, మీరు ప్రతిరోజు మా మధ్యాహ్నం పూట మీ సొంత డబ్బుని ఖర్చు చేసి మాకు సంకల్ 25 అనే ప్రోగ్రామ్ ద్వారా మాకు స్నాక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, స్నాక్స్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రేపు జనవరి 1వ తారీఖు నుండి మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నది. మంచి పౌష్టికారాన్ని మీకు అందిస్తున్నది. ఈ సందర్భంగా మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మనం మరింత పటిష్టంగా చదువుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మంచి రిజల్ట్ తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.